వెల్కమ్ టు మెగా 9 టీవీ. విశాఖలో ఈ నెల 4వ తేదీన జరగనున్న నేవీ డే కు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. చంద్రబాబు ఈ నెల 4న గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకుని ఆర్కే బీచ్ లో తూర్పు నౌకాదళం విన్యాసాల్ని తిలకిస్తారు. సాయంత్రం 6:45 నేవీ అధికారులు ఇచ్చే విందుకు హాజరవుతారు. అదే రోజు విమానంలో విజయవాడకు తిరుగు పయనమవుతారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నేవీ డే ఉత్సవాల ఏర్పాటులో అవసరమైన విద్యుత్ దీపాలు, పరిశుభ్రత పనులు జరుగుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. భారత నావికాదళం దినోత్సవం డిసెంబర్ 4న ప్రతి ఏటా విశాఖలోని ఆర్కే బీచ్లో నేవీ పరేడ్ జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సన్నాహ కార్యక్రమంలో ఏదైతే నేవీ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు కావచ్చు, లేదా రాష్ట్ర వ్యాప్తంగా పలు రాష్ట్ర నగరాల నుంచి కూడా ఈ నేవీ విన్యాసాలు తిలకించేందుకు ప్రజలు భారీగా ఈ ప్రాంతం రావడం జరుగుతుంది. అయితే ఈ ఏడాది అంటే గత 2024 డిసెంబర్ 4న జరిగిన ఆ నేవీ డే విన్యాసాలు మాత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సొంత రాష్ట్రమైన ఒడిశాలోని పూరి దగ్గర 2024 డిసెంబర్ 4 విన్యాసాలు జరిగినాయి. అయితే దానికి కొనసాగింపుగా 2025 జనవరి 4వ తేదీన విశాఖలోని ఆర్కే బీచ్లో ఈ నేవీ విన్యాసాలు అయితే జరగనున్నాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం గత వారం రోజుల నుంచి కూడా ఇక్కడ రిహార్సల్ జరుగుతూ ఉన్నాయి. అయితే జనవరి 4వ తేదీన ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అయితే రానున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. నేవీ సంబంధించిన ముగింపు కార్యక్రమానికి ఏదైతే నేవీ దినోత్సవం సంబంధించి కార్యక్రమంలో పాల్గొనేందుకు నారా చంద్రబాబు ముఖ్యమంత్రి రానున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఈ పీరియడ్ సంబంధించి డెమో కార్యక్రమం, ఓపెన్ డెమో కార్యక్రమం జరుగుతుంది. ఉదయం నుంచి కూడా భారీ ఏర్పాట్లు అయితే ఇక్కడ చేయడం జరిగింది. ఏదైతే భారత నావికాదళానికి చెందిన నేవీ సన్నాహిక విన్యాసాలు అయితే సాగర్ తీరంలో తూర్పు నావికాదళం నిర్వహించేది ప్రతి ఏటా డిసెంబర్ 4వ తేదీన ఇక్కడ జరపడం, నావికాదళ దినోత్సవం విశాఖలో జరపడం ఆనవాయితీగా వస్తున్నది. అయితే గత ఏడాది మాత్రం ఒడిశాలోని పూరి తీర ప్రాంతంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సొంత రాష్ట్రంలో ఆ కార్యక్రమం జరగడం జరిగింది. అయితే ఇందులో భాగంగా ఈరోజు నేవీ డే సంబంధించి విన్యాసాల కోసం రిహార్సల్ చేస్తున్నారు. ఈరోజు అయితే గగనతలంలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు సాగించిన విన్యాసాలు చూపర్లని వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. దానికి సంబంధించి ఇప్పుడే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. తీరంలో యుద్ధ సన్నివేశాలను కళ్ళకు కట్టే విధంగా ఇక్కడ ప్రదర్శిస్తూ ఉంటారు. సముద్రంలో చిక్కుకున్న సైనికులను కాపాడే విన్యాసాలు అయితే ఒళ్ళు గగ్గరు పొడిచేలా ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే తీరానికి దగ్గర ఆకాశం నుండి పారాగ్లైడర్గా దూసుకెళ్తూ సందడి చేసే విధంగా చాలా కార్యక్రమం అయితే అద్భుత రీతిలో ఇక్కడ రిహార్సల్ జరుపుతూ ఉన్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం సంబంధించి ఈరోజు ఓపెన్ డెమో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4 గంటల ప్రాంతం నుంచి భారీగా అయితే ఇక్కడ ప్రేక్షకులు, నేవీ అధికారులు, జిల్లా అధికారులు ఈ కార్యక్రమం పాల్గొనేందుకు ఈరోజు రానున్నారు. పూర్తిగా నేవీ కంట్రోల్ అయితే నేవీ అధికారుల కంట్రోల్లో ఆర్కే బీచ్ అయితే ఉండడం మనం చూడొచ్చు. ప్రస్తుతం నేవీ అధికారులు పూర్తి స్థాయిలో కట్టదిట్టం చేశారు భద్రత ఏర్పాట్లు. ఎవరు కూడా లోపలికి రానివ్వట్లేదు. పాసులు ఎవరైతే ఉన్నారో వారిని లోపల తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కూడా ఆర్కే బీచ్ సముద్ర తీరాన్ని ఉండటం ఉత్సవాలను చూసేందుకు కూడా ఎక్కువగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. అయితే ప్రతి ఏడాది ఉత్సవాన్ని చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది. యుద్ధ నౌకలు కూడా ఏదైతే నేవీ సంబంధించి యుద్ధ నౌకలు చీకట్లో పసుపు రంగులో వెలిగిస్తూ కూడా చాలా అద్భుత రీతిలో జంపర్లు కానీ, స్కై డ్రైవర్లు కానీ, కమాండోల డ్రిల్స్ విన్యాసాలు కూడా పూర్తిగా చూసేందుకు అయితే విశాఖ ప్రాంతం నుంచి కాకుండా రాష్ట్రంలోని ఇతర నగరాల నుంచి కూడా ఈ కార్యక్రమం రావడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమంలో ఈ జనవరి 4వ తేదీన నిర్వహించే ప్రదర్శన కార్యక్రమం ముగింపు కార్యక్రమంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రానున్నారు. దానికి సంబంధించి ఇప్పుడే అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్య లేకుండా, ప్రధానంగా రాకపోకలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని పటిష్టమైన చర్యలు చేపడతారు. ప్రతి జంక్షన్లో కూడా పూర్తి స్థాయిలో చెకింగ్ కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఆర్కే బీచ్ అటు సంపదనగర్ సర్కిల్ నుంచి సిరిపురం మీదుగా ఇక్కడికి ఈ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన నేరుగా ఈ ప్రాంతానికి రానున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో నేవీ అధికారులు కూడా ప్రతి జంక్షన్లో కూడా చెకింగ్ చేపడుతున్నారు. ఇటువంటి సమస్యలు లేకుండా పూర్తి స్థాయిలో అటు పోలీసు యంత్రాంగం కూడా, జిల్లా యంత్రాంగం కూడా కసరత్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు భారీగా ఈ విన్యాసాలు తిలకించేందుకు ప్రజలు రానున్న నేపథ్యంలో ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో చైర్స్ ఏర్పాటు చేశారు. మంచినీటి వసతి కానీ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మరోవైపు విన్యాసాలు క్షుణ్ణంగా వీక్షించేందుకు ఎల్ఈడి భారీ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు కూడా పాసులు ఎవరైతే ఉంటే వారినే లోపలికి అనుమతించే రీతిలో భారీగా చెకింగ్ బ్లాక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రస్తుతం చంద్రబాబు నాయుడుకి సంబంధించి టూర్ అప్డేట్. గణేష్ దుర్గా ప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ.